హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజైతే మన కిచెన్లో దాల్ కిచడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. దీనికి 1/2 కప్పు కందిబ్యాళ్ళు, 1/2 కప్పు పెసరబ్యాళ్ళు తీసుకుంటున్నాను. ఇవి బాగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటున్నాను. 1/2 అవర్ తర్వాత కుక్కర్లోకి ఈ నానబెట్టుకున్న బియ్యం బ్యాళ్ళు వేసుకొనేసి దీంట్లోకి 1 కప్పు బియ్యము 1 కప్పు బ్యాళ్ళు కాబట్టి 1 కప్పుకి 3 కప్పులు నీళ్ళు వేసుకుంటున్నాను. అంటే 6 కప్పులు నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కరు విజిల్ వచ్చేసింది. దాన్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఈ దాల్ కిచడికి తిరువాత వేసుకుంటున్నాను. బాండ్లీ పెట్టుకునేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇవి రెండు హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకునేసి ఈ ఎల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 మీడియం సైజు ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్ ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటోలని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ టమాటోలు కొంచెం బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. టమాటోలు మగ్గేలోపు కుక్కరు మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే రైసు బ్యాళ్ళు అంతా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ టమాటాలు మగ్గాయో లేదో చూద్దాం. ఇప్పుడు ఈ టమాటాల్లోకి 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపెట్టుకొని ఈ టమాటో అంతా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇట్లా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీంట్లోకి వేసేసుకొని అవసరం అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళని దీంట్లోకి కలుపుకొని దీన్ని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంతేనండి. ఇంకా ఉప్పు టేస్ట్ చూసుకొనేసి కావాలి అనుకుంటే కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని దీన్ని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. ఈజీగా దాల్ కిచడి అయితే ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.